హలో ఎవ్రీవన్. సో, ఈ వీడియోలో మనం ఏంటంటే, మన జామెట్రీ క్లాస్ అనేది కంటిన్యూ చేయబోతాం. సో, లాస్ట్ వీడియోలో మనం ఏంటంటే, లైన్స్ గురించి, పాయింట్స్ గురించి అండ్ యాంగిల్స్ గురించి డిస్కస్ చేసాం. అండ్ దాంతో పాటు యాంగిల్స్‌లో గనక చూస్తే, మన ఎగ్జామ్‌లో ఎక్కువ సార్లు వచ్చే క్వెషన్ ఏంటి, సప్లిమెంటరీ యాంగిల్ అండ్ కాంప్లిమెంటరీ యాంగిల్ గురించి ఏంటంటే, కొంచెం డిస్కస్ అనేది చేసాం. దాని యొక్క బేసిక్స్ అనేది మనం నేర్చుకున్నాం. సో, ఈ వీడియో నుంచి మనం ఏంటంటే, దాని యొక్క కాన్సెప్ట్ అండ్ దాని యొక్క అప్లికేషన్ అండ్ క్వెషన్స్ అనేవి చూడబోతాం. సో, ఇక్కడ చూడండి, ఒక క్వెషన్ అనేది మీకు కనిపిస్తుంది. ద కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 70 డిగ్రీస్. సో 70 డిగ్రీస్కి నాకు కాంప్లిమెంటరీ యాంగిల్ కావాలి, అవునా? సో కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంప్లిమెంట్ అంటే ఏంటి, 90. సో 90లోంచి మనం ఏం చేయాలి, 70ని మైనస్ చేయాలి. సో కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 70 ఈజ్ నథింగ్ బట్ కాంప్లిమెంటరీ ఈజ్ నథింగ్ బట్ 90 మైనస్ 70 డిగ్రీస్, దట్ ఈస్ 20 డిగ్రీస్. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఆన్సర్ అనేది డిగ్రీస్లో లేదు. ఎలా ఉంది ఆన్సర్ అనేది, ఇక్కడ ఆన్సర్ అనేది డిగ్రీస్లో లేదు. ఎలా ఉంది, ఇక్కడ రేడియన్స్లో ఉంది, అవునా? సో దాంతోపాటు నేను మీకు ఏంటంటే లాస్ట్ వీడియోలో ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి నేర్పించాను. ఏంటది అంటే 1 డిగ్రీ ఈజ్ ఈక్వల్స్ టు, గుర్తుందా? 1 డిగ్రీ ఈజ్ ఈక్వల్స్ టు π/180, అవునా? నేర్చుకున్నామా నిన్న? సో ఎస్టర్డేస్ క్లాస్లో ఇది నేర్చుకున్నాం. సో 1 డిగ్రీ అనేది π/180 అయితే మనకు కావాల్సింది ఏంటి, 20 డిగ్రీస్కి రేడియన్ వాల్యూ, అంతే. సబ్స్టిట్యూట్ చేయండి. 20 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్స్ టు π/180 మల్టిప్లైడ్ బై 20, అంతేనా? సో 21 జా 20, 9 జా, సో ఆన్సర్ ఏమవుతుంది, π/9. π/9 వాట్, π/9 రేడియన్. π/9 రేడియన్. సో ఆన్సర్ ఈస్ π/9 రేడియన్. అర్థమైందా? సింపుల్ కాన్సెప్ట్. ఇక్కడ రేడియన్స్లో ఇచ్చినా ఎలా ఇచ్చినా కూడా మనం ఏంటంటే ఆన్సర్ అనేది ఈజీగా చెప్పొచ్చు. సో ఇప్పుడు మీకు ఏంటంటే ఇంకో క్వశ్చన్ అనేది ఇస్తాను, చేయండి. ఇక్కడ లెటెస్ సే ఇప్పుడు ఇలా అడిగాడు. ఏమని అడిగాడు అంటే, వాట్ ఈస్ ద రేడియన్ వాల్యూ, లేదా ఎక్స్ప్రెస్ 75 డిగ్రీస్, ఎక్స్ప్రెస్ 75 డిగ్రీస్ ఇన్ రేడియన్. అంటే 75 డిగ్రీస్ని మనం రేడియన్స్లో చెప్పాలి. సో ఏం చేస్తాం, సో 1 డిగ్రీ అనేది π/180 రేడియన్ అయితే 75 డిగ్రీస్ ఏమవుతుంది, సింపుల్గా π/180 మల్టిప్లైడ్ బై 75, అవునా? సో క్యాన్సిల్ చేయండి, 5తో క్యాన్సిల్ చేద్దాం. 5తో సింపుల్గా 5 1 జా 5, 5 5 జా 25, నెక్స్ట్ 5 3 జా 15, 5 6 జా 30, ఇంకా 3తో క్యాన్సిల్ అవుతుంది. సో 3 5 జా 15, 3 1 జా 3 2 జా. సో లాస్ట్కి మనకు మిగిలింది ఏంటి, 5π/12, అవునా? 5π/12, 5π/12 వాట్, రేడియన్. 5π/12 రేడియన్, అవునా? సో ఆన్సర్ ఈస్, సో 75 డిగ్రీస్ని మనం 5π/12 రేడియన్గా కూడా మార్చవచ్చు. అర్థమైందా? కాన్సెప్ట్ అనేది క్లియర్ అవుతా? నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 చూడండి. ద కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 30 డిగ్రీస్ 20 మినిట్స్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏంటంటే ఒక కొత్తది వచ్చింది. సో 20, దానిపైన ఒక చిన్న డాటర్ లేదా ఒక లైన్, చిన్న లైన్ ఉంది. దీన్ని మనం ఏమంటామంటే మినిట్స్ అంటాం. ఏమంటాం? మినిట్స్. సో ఈ కాన్సెప్ట్ని మీరు అర్థం చేసుకోవాలంటే సింపుల్గా చూడండి. ఇప్పుడు మనకు ఒక గంటకి, ఓకేనా, ఒక గంటకి ఎన్ని మినిట్స్ ఉంటాయి సార్? 1 అవర్. 1 అవర్ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మెనీ మినిట్స్ సార్? 1 అవర్ అనేది 60 మినిట్స్, అవునా? 1 అవర్ అనేది 60 మినిట్స్. అదేవిధంగా 1 మినిట్, ఒక నిమిషంలో ఎన్ని సెకండ్స్ ఉంటాయి? 1 మినిట్లో ఎన్ని సెకండ్స్ ఉంటాయి? 60 సెకండ్స్ ఉంటాయి, అవునా? అందరికీ ఈ కాన్సెప్ట్ అనేది తెలుసు. అదేవిధంగా సేమ్ ఇదే కాన్సెప్ట్ అనేది మనకు డిగ్రీస్లో కూడా అప్లై అవుతుంది. ఎలా అప్లై అవుతుందో చూద్దాం, ఓకేనా? సో డిగ్రీస్లో ఎలా చెప్తాం దీన్ని అంటే, ఓకేనా, 1 డిగ్రీ ఈజ్ ఈక్వల్స్ టు 60 మినిట్స్. 1 డిగ్రీ ఈజ్ ఈక్వల్స్ టు 60 మినిట్స్. సో 60 మినిట్స్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం? 60, దీని తర్వాత పైన ఒక చిన్న లైన్ ఇలాగ 60 మినిట్స్. ఈ 1 డిగ్రీ అంటే 1 డిగ్రీ పైన సర్కిల్ వస్తుంది, గుర్తుంది కదా? సో ఇలా. అదే 1 సెకండ్ లేదా 1 మినిట్, ఒక లైన్ ఉంటే మినిట్,
ఒక లైన్ కనుక ఉంటే పైన ఒక చిన్న హైఫన్ కనుక ఉంటే, ఒక చిన్న లైన్ కనుక ఉంటే దాన్ని మనం ఏమంటాం 1 మినిట్ అంటాం. సో 1 మినిట్ అనేది మనం మళ్ళీ ఎలా డివైడ్ చేస్తామంటే, సో ఇక్కడ చూడండి 1 మినిట్ ఎంత 60 సెకండ్స్, ఇక్కడ కూడా సేమ్ 60 సెకండ్స్. సో 1 మినిట్ ఈజ్ 60 సెకండ్స్. సో దీన్ని మనం ఏమని చెప్తాం, ఎలా రాస్తాం 60 రాస్తాం, కానీ ఇప్పుడు సెకండ్స్ కాబట్టి ఇది 2 లైన్స్ అనేవి రాస్తాం. ఎలా రాస్తాం 2 లైన్స్ అనేవి రాస్తాం. అవునా, క్లియరా, అర్థమైందా కదా అందరికీ? ఇది కాన్సెప్ట్. ఇది ఫస్ట్ కాన్సెప్ట్ అంటే డిగ్రీస్ కింద మినిట్స్ కింద సెకండ్స్. అవునా, మినిట్స్ కింద సెకండ్స్. సో ఇక్కడ మనకు డిగ్రీ ఉంది, మినిట్స్ ఉంది. సో ఇక్కడ అడిగింది ఏంటి, వాట్ ఈస్ ద కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 30 degrees and 20 minutes. సో మనకు కావాల్సింది ఏంటి, 30 degrees and 20 minutesకి కాంప్లిమెంటరీ యాంగిల్ కావాలి. సో కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే నేనేం చేయాలి సార్, సింపుల్గా కాంప్లిమెంటరీ యాంగిల్ కావాలి అంటే 90 degrees నుంచి నేనేం చేయాలి, -30 degrees 20 minutes అనేది మైనస్ చేయాలి. అవునా, సో దీన్ని కనుక నేను మైనస్ చేసేస్తే నాకు ఏమొచ్చేస్తుంది, కాంప్లిమెంటరీ యాంగిల్ వచ్చేస్తుంది. అవునా, కాంప్లిమెంటరీ యాంగిల్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ చూడండి 90 నుంచి 30 తీసేస్తే 60 minutes 20 seconds అని మీరు రాసేస్తే అది తప్పు అవుతుంది. ఎందుకు తప్పు అవుతుంది, అలా రాయొచ్చా రాయకూడదా అంటే ఇలా రాయకూడదు. సో ఇప్పుడు చూడండి సింపుల్గా, ఇప్పుడు ఫర్ సపోజ్ మన దగ్గర వచ్చేసరికి 90, ఓకేనా, 90 రూపీస్ ఉన్నాయి. సో ఈ 90 రూపీస్లోంచి మనం ఏం చేయాలంటే 25 రూపీస్ 50 పైసా అనేది తీసేయాలి. సో 25 రూపీస్ 50 పైసా అనేది తీసేయాలి. సో అప్పుడు ఏం చేస్తాం సార్, డైరెక్ట్గా నేను 90 రూపీస్లోంచి 25 తీసేస్తాను, నాకేమొస్తుంది 65 వచ్చేస్తుంది. 65 ఆన్సర్ అని చెప్తామా, చెప్పాం. సో మనం ఏం చేస్తామంటే ఇలా ఉన్నప్పుడు 1 రూపీ అనేది ఎన్ని పైసాస్గా కన్వర్ట్ చేస్తాం. మనకు తెలుసు 1 రూపీ అంటే 100 పైసా. అంటే మనం ఏం చేస్తామంటే ఈ 90 రూపీస్ని 90గా కాకుండా 89 రూపీస్ అండ్ 1 రూపీ అనేది ఎన్ని పైసాస్, 100 పైసాస్. సో ఆ 1 రూపీని మనం పైసాస్లో రాస్తాం. సో 100 ఇలా రాస్తామా, సో 100 పైసా. సో ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేయండి, ఇక్కడ వచ్చేసరికి 4, ఇక్కడ వచ్చేసరికి 6, ఇక్కడ వచ్చేసరికి 64.50. ఎగ్జాక్ట్లీ సాటిస్ఫై అయిందా? సో ఇది మనం రూపీస్ గురించి మాట్లాడుతున్నాం. సో దీస్ ఆర్ రూపీస్. కానీ ఇక్కడ డిగ్రీస్ కాబట్టి నేను ఇక్కడ డైరెక్ట్గా 90 degrees రాయకుండా ఏం చేయాలి, ఇక్కడ నేను 90 degrees రాయకుండా 1 degree తక్కువ రాసి 1 degree యొక్క వాల్యూ ఇక్కడ రాస్తాను. సో ఇక్కడ నేను 90 degrees కాకుండా ఏం చేస్తాను, 89 degrees అండ్ 1 degree ఈజ్ హౌ మెనీ మినిట్స్, 1 degree ఈజ్ 60 minutes. ఇక్కడ చూడండి 1 degree అనేది ఎన్ని మినిట్స్, 60 minutes. సో 60 minutes. సో 60 minutes. సో 89 నుంచి 30 తీసేయండి, ఎంత వస్తుంది మనకు 59. సో 59 degrees. 60లోంచి 20 తీసేయండి 40. సో 59 degrees 40 minutes. 59 degrees 40 minutes. సో అర్థమైందా? సో ఈ విధంగా మనం ఆన్సర్స్ అనేవి రాసాం. సో కాన్సెప్ట్ అదే, ఏం చేయాలి మనము, కాంప్లిమెంటరీ కావాలంటే 90లోంచి మైనస్ చేయాలి, కానీ కొంచెం ఇలా ట్విస్ట్ అనేది చేస్తాం. సో ఈ కాన్సెప్ట్స్ అనేవి మనం ఏవైతే మినిట్స్ ఉన్నాయో, సెకండ్స్ ఉన్నాయో, వీటిని మనం ఏంటంటే ఒక్కసారి చూసుకుంటే మనం మర్చిపోలేం. ఓకేనా? సో ఆన్సర్ అనేది 59 degrees 40 minutes. క్లియరా? అర్థమైందా? నా కమింగ్ టు ద 7th క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. క్వశ్చన్ నెంబర్ 7 ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్. కొంచెం ఏంటంటే ఇది మీకు అర్థం అవ్వడానికి ఒక సెకండ్ టైం తీసుకుంటుంది. సో నిదానంగా ఈ క్వశ్చన్ మనం ఏం చేద్దామంటే నిదానంగా స్లోగా క్వశ్చన్లో ఏం చెప్తున్నాడు, మనం ఏం రాయాలి అది చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ద మెజర్ ఆఫ్ హాఫ్ ఆఫ్ సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ P ఈజ్ 19 degrees మోర్ దాన్ thrice ఆఫ్ హాఫ్ ఆఫ్ మెజర్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ P. సో ఇంతవరకే తీసుకుందాం, ఎక్కువ వెళ్ళదు, ఇంతవరకే క్వశ్చన్ మనం ఇంతవరకు తీసుకున్నాం. కానీ ఈ ఫస్ట్ గోలో చదివితే అర్థం కాదు, కొంతమందికి అర్థమై ఉంటుంది, కొంతమందికి అర్థం కాలేదు. సో నిదానంగా చదుదాం. సో ఇక్కడ ఏమంటున్నా, దేని గురించి మాట్లాడుతున్నా అంటే యాంగిల్ P అనేది ఉంది, యాంగిల్ Pకి సప్లిమెంటరీ యాంగిల్ అనేది ఉంది ఒకటి, అండ్ యాంగిల్ Pకి కాంప్లిమెంటరీ యాంగిల్ అనేది ఉంది. అవునా? సో ఇప్పుడు మనం యాంగిల్ P అనేది తీసుకుందామా? సో మనం యాంగిల్ P తీసుకుందాం. యాంగిల్ Pకి సప్లిమెంటరీ యాంగిల్ ఏమవుతుంది, కాంప్లిమెంటరీ యాంగిల్ ఏమవుతుంది. సో సప్లిమెంటరీ అంటే ఎస్ కదా, సప్లిమెంటరీ ఈజ్ ఎస్, కాంప్లిమెంటరీ అంటే సి. సో సప్లిమెంటరీ అంటే ఏం చేయాలి సార్, సప్లిమెంటరీ అంటే ఏం కాదు, 180లోంచి మైనస్ చేయాలి. సో 180 మైనస్ ఏం మైనస్ చేయాలి, Pకి మనం సప్లిమెంటరీ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి 180 మైనస్ P. సో
సో పీ యొక్క సప్లిమెంటరీ యాంగిల్ ఏమవుతుంది 180 మైనస్ పీ. అదేవిధంగా కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ పీ అనేది ఏమవుతుంది 90 మైనస్ పీ. అవునా, కాంప్లిమెంటరీ అంటే 90లోంచి మనం పీ తీసేయాలి. 90 మైనస్ పీ, అంతే, ఇంతవరకు రాయండి చాలు. సో ఇది రాసేసాం. మనకు ఫస్ట్ క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడు, దేని గురించి మాట్లాడుతున్నాడంటే వీటి గురించి మాట్లాడుతున్నాడు, కాంప్లిమెంటరీ సప్లిమెంటరీ గురించి. అవునా, నెక్స్ట్ దీని తర్వాత ఏమంటున్నాడు క్వశ్చన్లో, స్టేట్మెంట్ చదవండి. ఇంకా స్టేట్మెంట్ చదవండి. స్టేట్మెంట్ ఏమంటున్నాడు, ద సప్లిమెంటరీ ద మెజర్ ఆఫ్ హాఫ్ ఆఫ్ సప్లిమెంటరీ. సో ఒక్కొక్కటి రాయండి. ద మెజర్ ఆఫ్ హాఫ్ ఆఫ్ సప్లిమెంటరీ అంటే సప్లిమెంటరీలో సగం S/2. ఈజ్ అంటే ఏంటి చూడండి, ద మెజర్ ఆఫ్ హాఫ్ ఆఫ్ సప్లిమెంటరీ ఈజ్ అంటే మనం ఏం చేయాలి, ఈజ్ ఈక్వల్స్ టు రాయాలి. ఈజ్ ఈక్వల్స్ టు 19 మోర్ దాన్ అంటే 19 ఎక్కువ అంట, 19 మోర్ దాన్ 19 ప్లస్ దాన్ థ్రైస్ ఆఫ్ అంటే మూడింతలు, థ్రైస్ ఆఫ్ హాఫ్ ఆఫ్ మెజర్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే కాంప్లిమెంటరీ యాంగిల్కి సగం అంతేనా, బై 2. అంతే కదా, ఇంతవరకు చెప్పిన కాన్సెప్ట్. ఓకేనా, ఇంతవరకు ఏదైతే క్వశ్చన్ ఇచ్చాడో అది మనం ఈ సింగిల్ లైన్లో రాసేయచ్చా. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, ద మెజర్ ఆఫ్ హాఫ్ ఆఫ్ సప్లిమెంటరీ S/2 ఈజ్ 19 degrees మోర్ దాన్, సో 19 degrees మోర్ దాన్ థ్రైస్ ఆఫ్ హాఫ్ ఆఫ్ కాంప్లిమెంటరీ బై 2. అంతే కదా, చాలా సింపుల్, రాసేసాం. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎస్ అంటే ఏంటి, దీని తర్వాత సి అంటే ఏంటి రాద్దాం. సో ఎస్ అనేది ఏంటి, ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 180 మైనస్ పి బై 2. అదేవిధంగా ఇది వచ్చేసరికి 19, ఇది వచ్చేసరికి 3, ఇక్కడ వచ్చేసరికి కాంప్లిమెంటరీ సి అంటే 90 మైనస్ పి. సి అనేది ఏంటి 90 మైనస్ పి బై 2. సో ఇక్కడ చూడండి అన్ని చోట్ల మనకేంటంటే డివిజన్లో, లెఫ్ట్ సైడ్లో కూడా డివిజన్లో 2 ఉంది, రైట్ సైడ్లో కూడా డివిజన్లో 2 ఉంది. కాబట్టి నేనేం చేస్తానంటే ఈ ఈక్వేషన్ మొత్తాన్ని, సో టోటల్ హోల్ ఆఫ్ ద ఈక్వేషన్, ఈ ఈక్వేషన్ మొత్తాన్ని నేను 2తో మల్టిప్లై చేస్తాను. సో ఎప్పుడైతే నేను 2తో మల్టిప్లై చేస్తానో ఇక్కడ డివిజన్లో ఉన్నట్టు అండ్ మల్టిప్లికేషన్లో ఉన్నట్టు రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు నాకేమొస్తుంది 180 మైనస్ పి దట్ ఈజ్ ఈక్వల్స్ టు 19 ప్లస్ 3 మల్టిప్లైడ్ బై, సో ఇక్కడ కూడా డివిజన్, సో ఇక్కడ చూడండి 19 into 2, సో 19కి కూడా మనం 2తో మల్టిప్లై చేయాలి. ఎందుకు, సో ఇక్కడ 2 into 19 ప్లస్ 2 into 3 into 90 మైనస్, సో 19 2s are 38, 3 into 90 మైనస్ పి. ఎందుకు, డివిజన్లో 2 ఉంది కాబట్టి అది క్యాన్సిల్ అయిపోతుంది. అవునా, క్లియర్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ మల్టిప్లై చేద్దాం. సో 3 into 90 మైనస్ పిని మనం కనుక మనం మల్టిప్లై చేస్తే మనకేమొస్తుంది, 9 3s are 27, 270 మైనస్ 3p. సో మైనస్ 3pని లెఫ్ట్ సైడ్ పంపిద్దాం, 180ని రైట్ సైడ్ పంపిద్దాం. సో మైనస్ 3p కనుక లెఫ్ట్ సైడ్ వెళ్తే ప్లస్ 3p అవుతుంది. 3pలోంచి ఇక్కడ మైనస్ పి ఉంది, సో 3p మైనస్ పి ఈజ్ 2p. ఇక్కడ వచ్చేసరికి 2p అయ్యింది. నెక్స్ట్ 180 కనుక రైట్ సైడ్కి వెళ్తే, సో ఇక్కడ చూడండి మనకి ఏమేమి ఉన్నాయి, సో 270 ఉంది, 38 ఉంది, నెక్స్ట్ 180. సో 180 కనుక రైట్ సైడ్ వెళ్తే మైనస్ 180. అవునా, మైనస్ 180. సో మైనస్ 180 అనేది మనం 270లోంచి 180 కనుక తీసేస్తే 90 వస్తుంది. 90 ఒక 38 అనేది 128. సో నిదానంగా మీరే చేయండి, తొందర ఏం లేదు. ఓకేనా, సో 128. సో మనం ఏంటంటే ఇంత స్టెప్స్ రాయాల్సిన అవసరం కూడా లేదు. నేను ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాస్తున్నా. సో ఇక్కడ నుంచి పీ వాల్యూ ఏమవుతుంది 64. పీ వాల్యూ ఇస్ 64. సో తొందరలో మీరు పీ వాల్యూ అనేది 64 వచ్చేసింది కదా, ఆప్షన్లో 64 ఉంటే మార్క్ చేశారు, ఇక్కడ ఆప్షన్లో 64 లేదు కాబట్టి మనం సేవ్ అయిపోయాం. అలా కాకుండా ఒకవేళ 64 వచ్చేస్తే మీరు ఏం చేస్తారంటే దీన్ని మార్క్ చేసేస్తారు. కానీ ఇక్కడ అడిగింది పీ కాదు, ఇక్కడ అడిగింది ఏంటి, పీ కాదు. ఏం అడిగాడు చూద్దాం. వాట్ ఈస్ ద సమ్ ఇన్ రేడియన్స్ అంటే మనం రేడియన్స్లో ఆన్సర్ అని చెప్పాలి, ఓకేనా. ఆఫ్ ద మెజర్ ఆఫ్ ట్వైస్ ఆఫ్ సప్లిమెంటరీ అంటే సప్లిమెంటరీకి డబల్, ట్వైస్ ఆఫ్ సప్లిమెంటరీ ప్లస్ సమ్ అడిగాడు కాబట్టి ప్లస్, అండ్ హాఫ్ ఆఫ్ కాంప్లిమెంటరీ అంటే కాంప్లిమెంటరీలో సగం C/2. సో మనకు కావాల్సింది ఇది. సో దిస్ ఈజ్ ఆర్ ఆన్సర్. ఓకేనా. సో ఇప్పుడు సప్లిమెంటరీ యాంగిల్ కాంప్లిమెంటరీ యాంగిల్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ పీ వాల్యూ ఎంత 64, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో ఇక్కడ నుంచి 90 మైనస్ 64, సో 90లోంచి 64 తీసేస్తే ఎంత, 90 మైనస్ 64 ఈజ్, సో కాంప్లిమెంటరీ యాంగిల్. సో 90లోంచి 64 కనుక తీసేస్తే 26. సో కాంప్లిమెంటరీ యాంగిల్ ఇస్ 26 డిగ్రీ. అదేవిధంగా సప్లిమెంటరీ యాంగిల్ ఏమవుతుంది, 180లోంచి 64 తీసేయండి,
180 నుంచి కనుక మనం 64 కనుక తీసేస్తే ఎంత వస్తుంది? 116 డిగ్రీస్. సో కాంప్లిమెంటరీ యాంగిల్ వచ్చేసింది, సప్లిమెంటరీ. సో ఇవి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో 2 multiplied by 116 degrees ప్లస్ కాంప్లిమెంటరీ ఈజ్ 26/2. సో ఇక్కడ ఎంత వస్తుంది? సో ఇక్కడ వచ్చేసరికి 232 ప్లస్ 13, 232 ఒక 13, 245 డిగ్రీస్. కానీ ఇక్కడ అడిగింది వీడు డిగ్రీస్లో కాదు, రేడియన్స్లో అడిగాడు. కాబట్టి మనం ఏం చేయాలి? డిగ్రీస్ని రేడియన్లోకి కన్వర్ట్ చేయాలి. సో ఈ క్వశ్చన్ అనేది ఇక్కడ ఏదైతే నేను ఈ క్వశ్చన్ అనేది డిస్కస్ చేస్తున్నానో ఇది ప్రీలో వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ. ఇది ఒక మెయిన్స్ లెవెల్ క్వశ్చన్. ఎందుకంటే ఇంత మనం ప్రాసెస్ చేయాలి, అవునా? ప్రీ అయితే మనకేంటంటే ఓన్లీ ఒక సింగిల్ క్యాల్కులేషన్తోనే ఆన్సర్ వచ్చేస్తుంది. కానీ ఇంత ప్రాసెస్ చేస్తున్నామంటే ఇది ఒక మెయిన్స్ లెవెల్ క్వశ్చన్స్ అనేది మనం చెప్పొచ్చు. ఓకేనా? సో 245 డిగ్రీస్. సో మనకు ఆల్రెడీ తెలుసు 1 డిగ్రీ అనేది π/180 రేడియన్ అయితే, సో 1 డిగ్రీ అనేది π/180 రేడియన్ అయితే మనకు కావాల్సింది 245 డిగ్రీస్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం? 5తో క్యాన్సిల్ చేద్దాం. సో 5 3s are 15, 5 6s are 30, నెక్స్ట్ 5 4s are 20, 5 9s are 45. సో క్యాన్సిల్ ఏమైనా పోతుందా? పోదు. సో ఆన్సర్ ఈజ్ 49 π/36, 49 π/36 రేడియన్స్. ఓకేనా? ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ 49 π/36 రేడియన్స్. క్లియరా? అర్థమైందా అందరికీ? సో ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో మీకు అర్థమైందా? ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఏంటంటే ఈ వీడియోని ఈ క్వశ్చన్ స్టార్టింగ్ నుంచి ఇంకోసారి చూడండి, మీకేంటంటే ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఇక్కడ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇచ్చిన స్టేట్మెంట్ మనం రాసుకుంటే, సో ఎప్పుడైతే మీరు ఈ స్టేట్మెంట్ని కనుక కరెక్ట్ రాసుకున్నారు అంటే, ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో దీన్ని మీరు కరెక్ట్గా పేపర్ పైన రాయగలిగారు అంటే మీ యొక్క ప్రాబ్లం అనేది 50 to 60% సాల్వ్ అయిపోయింది. సో S/2 = 19 + 3 × C/2 ఇది కనుక మీరు రాయగలిగితే మీ యొక్క ప్రాబ్లం అనేది 50 to 60% అనేది సాల్వ్ అయిపోయింది. నెక్స్ట్ మనం క్యాలిక్యులేషన్ చేయాలి, అంతే. సో క్వశ్చన్ నెంబర్ 7 ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ మనం ఏం చేద్దాం? సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకేంటంటే కాన్సెప్ట్ లీనియర్ పెయిర్ యాంగిల్స్ అంట. సో వాట్ ఆర్ దిస్ లీనియర్ పెయిర్ యాంగిల్స్? లీనియర్ పెయిర్ యాంగిల్స్ అంటే ఏంటి? సో సింపుల్గా లీనియర్ పెయిర్ యాంగిల్స్ అంటే నేను చెప్తాను చూడండి. ఎప్పుడైనా కూడా ఒక స్ట్రైట్ లైన్ అనేది ఉంటుంది, ఒక స్ట్రైట్ లైన్ అనేది ఇలా ఉంటుంది. సో ఈ యొక్క స్ట్రైట్ లైన్లో మనం ఏం చేస్తామంటే ఒక డివిజన్ అనేది చేద్దాం. డివిజన్ అనేది ఇలా చేసాం, ఓకేనా? డివిజన్ అనేది ఇలా చేసాం, ఒక లైన్ ద్వారా డివిజన్ చేసాం. సో ఇక్కడ మనకి ఏం ఫామ్ అయ్యాయి? 2 యాంగిల్స్ ఫామ్ అయ్యాయి. సో యాంగిల్ 1 అండ్ దిస్ ఈజ్ యాంగిల్ 2. సో 2 యాంగిల్స్ అనేవి మనకు ఇలా ఫామ్ అయ్యాయి, అవునా? ఈ 2 యాంగిల్స్ అనేవి ఫామ్ అయ్యాయి. సో ఎప్పుడైనా కూడా లీనియర్ పెయిర్ కనుక అంటే ఒక స్ట్రైట్ యాంగిల్లో ఒక స్ట్రైట్ లైన్లో సమ్ ఆఫ్ ద యాంగిల్స్ అనేది 180 అవుతుంది, అంతే. అంటే ఇక్కడ నుంచి నేను ఏం చెప్పొచ్చు? యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 రెండింటిని కనుక యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 180 డిగ్రీస్ అనేది వస్తుంది, అవునా? ఇదే లీనియర్ పెయిర్ యాంగిల్స్. ఇదేంటి? లీనియర్ పెయిర్ యాంగిల్స్. సో ఇప్పుడు చూద్దాం డెఫినేషన్. సో అర్థమైంది కదా కాన్సెప్ట్? డెఫినేషన్ చూద్దాం. సో లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్ ఆర్ ఫార్మ్డ్ వెన్ 2 lines intersect ఈచ్ అదర్ అట్ అ సింగిల్ పాయింట్. అంటే 2 lines అంటే ఒక లైన్ ఇలా వెళ్తుంది, ఇంకొక లైన్ ఇలా కూడా వెళ్ళచ్చు, ఓకేనా? సో ఇలా వెళ్తుంది, మనం ఇక్కడ నుంచి తీసుకుంటాం, ఇక్కడ నుంచి ఇలా తీసుకుంటాం. ద యాంగిల్స్ ఆర్ సెట్ టు బి లీనియర్ ఇఫ్ దే ఆర్ అడ్జసెంట్ టు ఈచ్ అదర్ అండ్ ఆఫ్టర్ ద ఇంటర్సెక్షన్ ద 2 lines ద సమ్ ఆఫ్ ద యాంగిల్ ఆఫ్ లీనియర్ పెయిర్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. సో 180 డిగ్రీస్కి ఈక్వల్ అవుతుంది, ఆల్రెడీ మనం చెప్పాం. సో ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే ఇక్కడ యాంగిల్ 1, ఇక్కడ యాంగిల్ 2, యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 180 డిగ్రీస్. సో ఇప్పుడు మనకేంటంటే ఎగ్జామినేషన్లో ఇలా క్వశ్చన్ వచ్చింది, ఎలాగా? ఇలా ఒకటి వచ్చింది, దీని తర్వాత ఇలా వచ్చింది, ఓకేనా? ఇలా అయింది. సో ఇదేంటంటే డైరెక్ట్గా ఎగ్జామ్లో రాదు. సో మనం ఏంటంటే ఇది ఏదో ఒక బిగ్గర్ క్వశ్చన్లో ఒక చిన్న స్టెప్ లాగా దీన్ని పర్ఫామ్ చేస్తాం, ఓకేనా? సో లెట్ us say దిస్ ఈజ్ 110 డిగ్రీస్. సో ఇదంతా 110 డిగ్రీస్. సో ఇది 110 డిగ్రీస్ అయితే ఈ యాంగిల్ ఏమవుతుంది? సార్ చాలా సింపుల్గా చెప్పచ్చు. ఎందుకు? ఇది 110 డిగ్రీస్ అయితే నేను 110కి 110కి ఎంత యాడ్ చేస్తే అది 180 అవుతుంది? సార్ చాలా సింపుల్గా 110కి నేను 70 యాడ్ చేస్తే, 110కి నేను 70 కనుక యాడ్ చేస్తే అది ఏమవుతుంది? 180 అవుతుంది. సో ఈ యాంగిల్ యొక్క వాల్యూ 70 డిగ్రీస్, అవునా? ఈ యాంగిల్ యొక్క వాల్యూ 70. అదేవిధంగా
అదేవిధంగా ఇంకొకటి తీసుకుందాం. సో ఇక్కడ ఇలా ఉంది. సో లెట్ us say దిస్ యాంగిల్ ఇస్ 65 degrees. ఇదంతా 65 degrees. దెన్ వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ దిస్? ఈ యాంగిల్ ఎంత? సో నేనేం చేయాలి? 65కి నేను ఎంత యాడ్ చేస్తే, హౌ మచ్ వీ షుడ్ యాడ్ టు 65 ఇన్ ఆర్డర్ టు మేక్ 180 degrees, ఇన్ ఆర్డర్ టు మేక్ ఆర్ సమ్ 180 degrees. సో 180 degrees చేయాలి అంటే ఎంత యాడ్ చేయాలి? సో ఇప్పుడు చూడండి, 65కి నేను కనుక 100 యాడ్ చేస్తే 165 అవుతుంది. 165కి ఇంకొక 15 అంటే 115 యాడ్ చేయాలి. సో 115 యాడ్ చేయాలి, అవునా? సో 115 అనేది దీని యొక్క యాంగిల్. ఇంకోటి ఇస్తాను. సో లెట్ us say this is, so the angle here is 124. సో ఇక్కడ 124 degrees ఉంది. సో 124కి నేను ఎంత యాడ్ చేస్తే 180 అవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ 6 యాడ్ చేస్తే 130 అవుతుంది. 130కి ఇంకో 50 యాడ్ చేస్తే 180 అవుతుంది. సో 56 degrees. అర్థమైందా? 56 degrees. సో లీనియర్ పెయిర్ యాంగిల్స్ అంటే ఇది. క్లియర్? సో అర్థమై ఉంటుంది అందరికీ మ్యాక్సిమం. ఈజీ కాన్సెప్ట్ ఇది. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ విచ్ ఈస్ వర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్. ఏంటి వర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్ అంటే? ఎప్పుడైనా కూడా రెండు యాంగిల్స్ అనేవి వర్టికల్గా ఆపోజిట్గా ఉంటాయి. వర్టికలీ ఆపోజిట్గా ఉంటే ఆ రెండు యాంగిల్స్ అనేవి ఏమవుతాయంటే ఈక్వల్ అవుతాయి. సో ఇక్కడ నుంచి మనం ఏం చెప్పొచ్చు ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఇలా ఉంది, ఓకేనా? సో ఈ యాంగిల్, ఓకేనా, ఈ యాంగిల్ అండ్ దీనికి వర్టికల్గా ఎగ్జాక్ట్లీ దీనికి ఆపోజిట్గా ఎవరున్నారు? ఈ యాంగిల్ ఉన్నది, ఓకేనా? సో ఈ రెండు యాంగిల్స్ ఏమవుతాయి? ఈక్వల్ అవుతాయి. సో దీస్ టూ యాంగిల్స్ ఆర్ వాట్? These two angles will be equal. So vertically opposite angles are angles that are opposite one another at a specific vertex. అంటే ఒక వర్టెక్స్, ఓకేనా, స్పెసిఫిక్ వర్టెక్స్ అండ్ ఆర్ క్రియేటెడ్ బై టూ స్ట్రైట్ లైన్స్. రెండు స్ట్రైట్ లైన్స్ ద్వారా ఇదవుతుంది. వర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ టు ఈచ్ అదర్. దీస్ ఆర్ సంథింగ్ కాల్డ్ యాజ్ వర్టికల్ యాంగిల్స్. సో ఇది వర్టికల్ యాంగిల్. సో డెఫినేషన్ పైన వెళ్ళొద్దు, సింపుల్గా కాన్సెప్ట్ ఇది ఇలాగా. సో ఇక్కడ నుంచి మనం ఏం చెప్పొచ్చు? యాంగిల్ 1 అండ్ యాంగిల్ 3 ఈక్వల్. ఎందుకు? యాంగిల్ 1కి ఆపోజిట్గా 3 ఉంది. అదేవిధంగా యాంగిల్ 2 యాంగిల్ 4 ఈక్వల్. ఓకేనా? సో ఒకవేళ ఇలా సింపుల్గా కాకుండా ఎగ్జామినేషన్లో ఇలా ఇచ్చాడు అనుకుందాం. సో ఇలా డ్రా చేశాడు, ఓకేనా? ఈ రెండు లైన్స్ ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ ఏంటంటే ఒక చిన్న డివిజన్ అనేది ఇలా చేశాడు, సో లెట్ us say దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ బి, దిస్ ఈజ్ సి, ఓకేనా? ఇది వచ్చేసరికి ఎక్స్, ఇది వచ్చేసరికి వై, ఇది వచ్చేసరికి వై. ఇక్కడ నుంచి నేనేం చెప్పొచ్చు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సింపుల్గా నేనేం చెప్పొచ్చు అంటే యాంగిల్ బి అనేది యాంగిల్ సికి ఈక్వల్ సార్. యాంగిల్ బి అనేది యాంగిల్ సికి ఈక్వల్. ఎందుకు? ఇవి రెండు కూడా ఒక స్ట్రైట్ లైన్స్ అంటే రెండు కూడా ఇలా క్రాస్ అవుతున్నాయి అండ్ ఈ రెండు యాంగిల్స్ అనేవి వర్టికల్గా ఆపోజిట్గా ఉన్నాయి కాబట్టి ఇవి రెండు ఈక్వల్ అవుతాయి, అవునా? నెక్స్ట్ మనం కనుక చూస్తే ఇక్కడ యాంగిల్ ఏ అనేది దేనికి ఈక్వల్ సార్? నేను ఇక్కడ నుంచి యాంగిల్ ఏకి వర్టికల్గా ఎక్స్ అనేది ఉంది. సో యాంగిల్ ఏ అనేది యాంగిల్ ఎక్స్ అవుతుందా? యాంగిల్ ఏ అనేది యాంగిల్ ఎక్స్కి ఈక్వల్ అవుతుందా? కాదు. యాంగిల్ ఏ అనేది యాంగిల్ ఎక్స్కి ఈక్వల్ కాదు. ఎందుకు కాదు అంటే ఇక్కడ రెండు స్ట్రైట్ లైన్స్ ఇలా వెళ్తే ఇక్కడ రెండు డివిజన్స్ అనేవి చేశాయి, అవునా? ఇక్కడ ఇదొక స్ట్రైట్ లైన్, ఈ రెండు స్ట్రైట్ లైన్స్, ఓకేనా? సో ఈ రెండు స్ట్రైట్ లైన్స్ కనుక చూస్తే యాంగిల్ ఏకి ఆపోజిట్లో ఎవరెవరు ఉన్నారు? యాంగిల్ ఏకి ఆపోజిట్లో ఇక్కడ రెండు యాంగిల్స్ ఉన్నాయి, ఎక్స్ ఉంది, వై ఉంది. అంటే ఇక్కడ నుంచి మనం ఏం చెప్పొచ్చు? యాంగిల్ ఏ ఇస్ ఈక్వల్స్ టు యాంగిల్ ఎక్స్ ప్లస్ యాంగిల్ వై. సో ఇది వర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్ యొక్క కాన్సెప్ట్. ఇది కూడా మనకి ఏంటంటే ఏదైనా క్వశ్చన్స్లో ఇండైరెక్ట్గా రావడం అనేది జరుగుతుంది, ఓకేనా? నౌ కమింగ్ టు ద నెక్స్ట్ వన్. సో ఇక్కడ క్వశ్చన్స్ అనేవి వచ్చేసాయి. ఇక్కడ చూడండి క్వశ్చన్ నెంబర్ 8లో చూడండి ఇక్కడ ఏం అడుగుతున్నాడు? ఇన్ ద ఫిగర్ టూ స్ట్రైట్ లైన్స్, ఇక్కడ రెండు స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి. సో ఏబి ఒక స్ట్రైట్ లైన్, సిడి ఒక స్ట్రైట్ లైన్, ఇంటర్సెక్ట్ ఏబిసిడి. సో ఏబి అనేది ఒక స్ట్రైట్ లైన్, సిడి అనేది స్ట్రైట్ లైన్, ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్ అట్ ఓ. సో ఓ అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. యాంగిల్ ఏఓఈ 75 degrees. సో ఏఓఈ అనేది, సో ఇక్కడ 75 degrees. ద వాల్యూ ఆఫ్ ఏబిసి. సో ఏబిసి వాల్యూస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనా? సో ఏదైతే ఈ క్వశ్చన్ ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? ఏబిసి మూడింటిని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ క్వశ్చన్ని, ఈ డయాగ్రామ్ని కొంచెం మనం ఏంటంటే స్కేలప్ చేద్దాం. సో దీన్ని కొంచెం బిగ్గర్ చేద్దాం. సో ఇక్కడ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంతకుముందు ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నాం. ఏంటి ఆ కాన్సెప్ట్? వర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్. సో దాన్ని యూజ్ చేసి రాద్దాం. వర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్ మనకి ఏం చెప్తుందంటే ఏవైనా రెండు యాంగిల్స్ అనేవి వర్టికల్గా ఆపోజిట్గా ఉంటే అవి ఈక్వల్ అవుతాయి. సో ఇక్కడ నుంచి నేను చూసిన వెంటనే చెప్పొచ్చు ఏంటది?
4b ఈజ్ ఈక్వల్స్ టు ఏ, అవునా? సార్ ఫస్ట్ నేను చూసిన వెంటనే చెప్పొచ్చు ఏంటి, 4b ఈజ్ ఈక్వల్స్ టు ఏ. అదేవిధంగా సార్, అదేవిధంగా 2c ఈజ్ ఈక్వల్స్ టు, 2c అనేది దేనికి ఈక్వల్? 2c అనేది 75కి ఈక్వలా, లేదా 2c అనేది bకి ఈక్వలా? కాదు సార్, 2c అనేది 75 ప్లస్ బీకి ఈక్వల్, అవునా? 75 ప్లస్ బీకి ఈక్వల్, ఓకేనా? సో ఈ 2 పాయింట్స్ అనేది మనం రాసేసాం, ఓకేనా? ఫస్ట్ కాన్సెప్ట్ ఏదైతే వర్టికలీ ఆపోజిట్ లైన్స్, వర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్ కాన్సెప్ట్. అదేవిధంగా మనం ఇంకో కాన్సెప్ట్ కూడా నేర్చుకున్నాం, ఏంటది? లీనియర్ పెయిర్ కాన్సెప్ట్, ఓకేనా? లీనియర్ పెయిర్ కాన్సెప్ట్. సో లీనియర్ పెయిర్ కాన్సెప్ట్ ప్రకారంగా చూస్తే ఇక్కడ చూడండి, సిడి అనేది ఒక స్ట్రైట్ లైనా? సిడి అనేది ఒక స్ట్రైట్ లైన్. సో సిడిలో మనం కనుక చూస్తే 2c ప్లస్ ఏ, 2c ప్లస్ ఏ అనేది ఏమవుతుంది సార్? సార్ 2c ప్లస్ ఏ అనేది మనకు 180 డిగ్రీస్ అవుతుందా? 2c ప్లస్ ఏ అనేది 180 డిగ్రీస్ అవుతుంది. అదేవిధంగా సో ఇక్కడ మనం 2c ప్లస్ ఏ రాసిన ఒకటే, ఓకే, నో ఇష్యూస్. మళ్ళీ ఇక్కడ చూడండి, ఏబి అనేది ఒక స్ట్రైట్ లైనా? ఏబి అనేది ఒక స్ట్రైట్ లైన్. సో ఏబి అనేది ఒక స్ట్రైట్ లైన్ కాబట్టి 4b ప్లస్ 2c, 4b ప్లస్ 2c అనేది కూడా దేనికి ఈక్వల్ అవుతుంది? 180 డిగ్రీస్ అవుతుంది. 4b ప్లస్ 2c అనేది కూడా 180 డిగ్రీస్ అవుతుంది. అదేవిధంగా చూస్తే ఏబి అనేది ఒక స్ట్రైట్ లైన్. సో 75 బిఏ, సో 75 ఏబి, సో 75 డిగ్రీస్ ప్లస్ ఏ ప్లస్ బి, ఈ మూడిటి యొక్క సమ్ కూడా 180 డిగ్రీస్ అవుతుందా సార్? ఎస్, ఈక్వల్ అవుతుంది, ఓకేనా? ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 2c అంటే ఏంటి? 2c ఈజ్ నథింగ్ బట్ 75 ప్లస్ బి. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం, 4b ప్లస్ 2c అంటే 75 ప్లస్ బి, దట్ ఈస్ ఈక్వల్స్ టు 180 డిగ్రీస్. సో ఇక్కడ 5b అవుతుంది. 5bలోంచి, సో ఇక్కడ చూడండి 5b లెఫ్ట్ సైడ్లో, రైట్ సైడ్ ఏంటి? 75 ఉంది లెఫ్ట్లో, రైట్కి వెళ్తే -75. సో 180 - 75 ఈజ్ 105. సో 105 డిగ్రీస్. సో ఇక్కడ నుంచి బి యొక్క వాల్యూ, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్స్ టు 105 డివైడెడ్ బై 5. సో 5 2s are 10, 5 1s are 5. సో బి, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్స్ టు 21 డిగ్రీస్. సో బి వాల్యూ వచ్చేసింది. సో బి వాల్యూ వచ్చేస్తే మనం ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయలేమా? ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎందుకు? ఏ ఈజ్ ఈక్వల్స్ టు 4b, అవునా? ఏ అనేది 4bకి ఈక్వల్. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 4 ఇంటూ బి వాల్యూ అంతా 21 డిగ్రీస్, 21. సో ఏ అనేది ఎంత అవుతుంది? 84. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 84 డిగ్రీస్. సో ఏ కూడా వచ్చేసింది. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి? సి కావాలి. సో సి అనేది మీరు ఇక్కడ నుంచి ఫైండ్ అవుట్ చేయొచ్చా? ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఇక్కడ నుంచి. సో 2c ఈజ్ ఈక్వల్స్ టు 75 ప్లస్ బి వాల్యూ ఎంత సార్? బి వాల్యూ ఇస్ 21. సో 70, 80, 90, 96. సో 2c ఈజ్ ఈక్వల్స్ టు 96. 2c అనేది 96 అయితే సి వాల్యూ ఏమవుతుంది? సి వాల్యూ ఈజ్ 2 4s are 8, 2 8s are 16, 48. సో 84, 21, 48. సో 84 అనేది ఏ, 21 అనేది బి, 48 అనేది సి. సో ఎక్కడుంది? 84, 21, 48 విచ్ ఇస్ ఆప్షన్ ఏ. అంతేనా? సో ఇక్కడ మనం ఏం చేసాం? ఏవైతే 2 కాన్సెప్ట్స్ మనం నేర్చుకున్నామో, వర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అండ్ లీనియర్ పెయిర్ యాంగిల్స్ యొక్క సమ్ అనేది 180 అవుతుంది. సో అది యూస్ చేసాం, మనకి ఆన్సర్ వచ్చేసింది. క్లియరా? అర్థమైంది అందరికీ? ఈజీ. నా కమింగ్ టు ద నెక్స్ట్ వన్ విచ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్. ఏంటది అంటే ట్రాన్స్వర్సల్ కాన్సెప్ట్ వెన్ 2 lines ఆర్ ప్యారలల్. అంటే మనం ఇంతకుముందు చూసాం ట్రాన్స్వర్సల్ లైన్ అంటే ఏంటి. సో ట్రాన్స్వర్సల్ లైన్ అంటే ఏంటి అంటే 2 లైన్స్ని కట్ చేస్తూ వెళ్ళే లైన్ని మనం ఏమంటాం? ట్రాన్స్వర్సల్ అంటాం, అవునా? అదే ట్రాన్స్వర్సల్ అనేది 2 ప్యారలల్ లైన్స్కి ఏంటి, 2 ప్యారలల్ లైన్స్ మధ్య కనుక వెళ్తే మనకేంటంటే కొన్ని ప్రాపర్టీస్ లేదా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి వస్తాయి. సో వాటిని మనం చూద్దాం, ఓకేనా? సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర ఏంటంటే ఎల్ఎం అని చెప్పేసి 2 లైన్స్ ఉన్నాయి. ఇక్కడ టీ అనేది ఒక ట్రాన్స్వర్స్, టీ అనేది ఏంటి? ఒక ట్రాన్స్వర్సల్, ఓకేనా? సో టీ అనేది ఒక ట్రాన్స్వర్సల్. సో నేను ఇక్కడ కూడా ఒకటి డ్రా చేస్తాను చూడండి. సో ఇక్కడ ఒక లైన్ ఉంది, ఇక్కడ ఒక లైన్. సో 2 కూడా ప్యారలల్గా ఉన్నాయి. అండ్ ఇలా మనం ఏంటంటే ఒక ట్రాన్స్వర్సల్ అనేది డ్రా చేసాము. సో ఇక్కడ కూడా అదే ఎల్ఎం అనుకోండి, ఎల్ఎం పైన ఉంది, నేను కింద డ్రా చేస్తున్నాను, ఓకేనా? సో లెటస్ సే ఇక్కడ వచ్చేసరికి హియర్ ద యాంగిల్ ఈజ్ 60 డిగ్రీస్. ఇక్కడ యాంగిల్ ఎంత సార్?
60 degrees. మనం ఇంతవరకు ఏదైతే నేర్చుకున్నామో దాన్ని ఇక్కడ అప్లై చేద్దాం. దాన్ని మనం ఏం చేద్దాం, ఇక్కడ అప్లై చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ కాన్సెప్ట్ మనం ఏం నేర్చుకున్నామంటే వర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్ అనేవి ఈక్వల్ అవుతాయి. వర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్ ఏమవుతాయి, ఈక్వల్ అవుతాయి. సో ఇక్కడ 60 ఉంది అంటే దీనికి క్వైట్ ఆపోజిట్గా వర్టికల్గా ఇక్కడ కూడా ఏమవుతుంది, ఇక్కడ కూడా 60 degrees అవుతుంది, అవునా. సో ఇక్కడ కూడా 60. క్లియర్. నెక్స్ట్ సెకండ్ కాన్సెప్ట్ అనేది మనం ఏం నేర్చుకున్నాం, వాట్ డిడ్ వి లెర్న్, ది సెకండ్ కాన్సెప్ట్ ఈజ్ లీనియర్ పెయిర్ యాంగిల్స్ యొక్క సమ్ అనేది 180 అవుతుంది. సో ఇక్కడ లీనియర్ పెయిర్ ఏంటి, సో ఈ యాంగిల్ అంటే ఎల్ అనేది ఒక స్ట్రైట్ లైన్. సో ఎల్ని చూడండి, ఎల్ అనేది ఒక స్ట్రైట్ లైన్. సో ఎల్లో రైట్ సైడ్ వచ్చేసరికి 60 ఉంది. లెఫ్ట్ యాంగిల్ ఏమవుతుంది, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో లెఫ్ట్ యాంగిల్ అనేది ఎంత అవుతుంది, 60కి నేను ఎంత యాడ్ చేస్తే ఏమవుతుంది, 180 అవుతుంది, 120. సో ఇక్కడ 120 అవుతుంది. సో ఇక్కడ 120 అయితే దీనికి ఆపోజిట్లో కూడా ఎంత అవుతుంది, 120, అవునా. ఇదే కదా మనం ఇంతవరకు నేర్చుకునింది, అవునా. ఇదే. నెక్స్ట్ ఒక్క పాయింట్ కనుక మీరు గుర్తుపెట్టుకోండి. ఏంటి ఆ పాయింట్ అంటే, సో చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఆల్రెడీ చూసాం వర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్ అనేవి ఈక్వల్ అవుతాయి. సో 60 ఉంటే ఇక్కడ 60 అవుతుంది, అవునా. 60 ఉంటే 60 అంటే ఇక్కడ నాకు వర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్ ఏమేమి ఉన్నాయో చెప్పండి. సో ఏదైతే ఇక్కడ డయాగ్రామ్ కనిపిస్తుందో కలర్ఫుల్గా, సో ఈ డయాగ్రామ్లో వర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్ ఏమేమి ఉన్నాయి సార్. యాంగిల్ 1కి వర్టికలీ ఆపోజిట్గా ఏముంది, యాంగిల్ 4 ఉంది. సో యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ 4. సో ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ యాంగిల్ 2కి వర్టికలీ ఆపోజిట్గా ఎవరున్నారు, యాంగిల్ 3. యాంగిల్ 2కి వర్టికలీ ఆపోజిట్గా యాంగిల్ 3 ఉంది. నెక్స్ట్ యాంగిల్ 5కి వర్టికలీ ఆపోజిట్ యాంగిల్ ఏముంది, యాంగిల్ 5కి వర్టికలీ ఆపోజిట్ యాంగిల్ 8 ఉంది, కరెక్ట్. నెక్స్ట్ ఇక లాస్ట్లీ యాంగిల్ 6కి వర్టికలీ ఆపోజిట్ ఏముంది, యాంగిల్ 7, అవునా. అంతే కదా. ఇక్కడ ఏదైతే డయాగ్రామ్ ఉందో ఆ డయాగ్రామ్లో ఈ యాంగిల్స్ అనేవి ఈక్వల్ అవుతాయి. ఎందుకు, వర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్ అనేవి ఈక్వల్ అవుతాయి కాబట్టి, అవునా. నా కమింగ్ టు ద నెక్స్ట్ వన్ విచ్ ఈస్ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ ద ట్రాన్స్వర్సల్ కాన్సెప్ట్, దట్ ఈస్ కరెస్పాండింగ్ యాంగిల్స్. ఏంటది, కరెస్పాండింగ్ యాంగిల్స్. సో కరెస్పాండింగ్ యాంగిల్స్ అంటే ఏంటి అది మనకు తెలియాలి. కరెస్పాండింగ్ యాంగిల్స్ అంటే ఏం కాదు, సో రెండు ప్యారలల్ లైన్స్ ఇలా ఉంటాయి, ఒక ట్రాన్స్వర్సల్ అనేది ఇలా వెళ్తుంది, ఈ రెండు లైన్స్ అనేవి ప్యారలల్గా ఉంటాయి. సో ఇది కూడా ప్యారలలే, ఇది కూడా ప్యారలలే. సో కరెస్పాండింగ్ లైన్స్ అంటే ఏంటి అంటే, కరెస్పాండింగ్ యాంగిల్స్ అంటే ఏంటి అంటే, సో ఇక్కడ ఒక యాంగిల్ ఉంది, ఓకేనా. ఈ యాంగిల్ అండ్ ఇక్కడ చూడండి, ఈ యాంగిల్ అనేది ఎలా ఉంది, లైన్కి పైన ఉంది, అంటే లైన్ ఎల్కి పైన ఉంది, అండ్ లైన్ ఎల్కి రైట్ సైడ్లో ఉంది, లైన్ ఎల్కి పైన ఉంది అండ్ లైన్ ఎల్కి రైట్ సైడ్లో ఉంది. అదేవిధంగా లైన్ ఎం అనేది కూడా ప్యారలల్ కదా, లైన్ ఎంకి పైన ఉండాలి అండ్ రైట్ సైడ్లో ఉండాలి. సో లైన్ ఎంకి పైన ఉండాలి అంటే ఈ రెండు యాంగిల్స్లో, అండ్ ఎక్కడ ఉండాలి, రైట్ సైడ్లో ఉండాలి అంటే ఈ యాంగిల్. అంటే ఈ రెండు యాంగిల్స్, ఓకేనా. ఇది టీటా అనుకుందాం, ఇది ఆల్ఫా అనుకుందాం, ఓకేనా, ఆల్ఫా. సో ఇది టీటా, ఇది ఆల్ఫా. ఈ రెండు యాంగిల్స్ అనేవి ఏమవుతాయంటే కరెస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి. అంటే ఇక్కడ నుంచి మనం ఏం చెప్పొచ్చు అంటే టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా. టీటా అనేది ఆల్ఫాకి ఈక్వల్ అవుతుంది. అదేవిధంగా కరెస్పాండింగ్ యాంగిల్స్ ఇంకా విధంగా చెప్పొచ్చు, లైన్ ఎల్కి పైన లెఫ్ట్లో. సో అప్ లెఫ్ట్ అంటే ఏంటి, ఈ యాంగిలా. అప్ లెఫ్ట్ అంటే ఏంటి, ఈ యాంగిల్. లెట్ us say దిస్ ఈజ్ ఎక్స్. అండ్ ఎంలో కూడా అప్ లెఫ్ట్, అప్ సైడ్కి వెళ్ళాలి, పైకి వెళ్ళాలి, లెఫ్ట్కి వెళ్ళాలి. సో పైకి లెఫ్ట్కి వెళ్తే ఏమొస్తుంది, ఈ యాంగిల్ వస్తుంది. సో ఇది కూడా ఏమవుతుంది సార్, ఆబ్వియస్లీ ఎక్సే అవుతుంది. ఎందుకు, ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి, అవునా. ఈ రెండు యాంగిల్స్ ఏమవుతాయి, ఈక్వల్ అవుతాయి. క్లియర్. అదేవిధంగా కరెస్పాండింగ్ యాంగిల్స్లో డౌన్ రైట్, డౌన్ లెఫ్ట్ కూడా ఈక్వల్ అవుతుంది. డౌన్ రైట్, డౌన్ లెఫ్ట్ కూడా ఈక్వల్ అవుతుంది. సో ఇప్పుడు నాకు చెప్పండి, కరెస్పాండింగ్ యాంగిల్స్, యాంగిల్ 1 అనేది దేనికి ఈక్వల్ అవుతుంది. సో యాంగిల్ 1 అనేది అప్లో రైట్లో ఉంది, సో పైన రైట్లో ఉంది. సో ఇక్కడ కూడా పైన రైట్లో ఎవరున్నారు, యాంగిల్ 5. సో యాంగిల్ 1 అనేది యాంగిల్ 5కి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ యాంగిల్ 2 అనేది దేనికి ఈక్వల్ అవుతుంది సార్, యాంగిల్ 2 అనేది పైన లెఫ్ట్లో ఉంది, ఇక్కడ కూడా పైన లెఫ్ట్లో యాంగిల్ 6. నెక్స్ట్ యాంగిల్ 3 అనేది ఎక్కడ ఉంది, యాంగిల్ 3 ఈజ్ ఈక్వల్స్ టు డౌన్లో రైట్లో ఉంది. సో డౌన్ రైట్లో కనుక చూస్తే యాంగిల్ 7. అదేవిధంగా యాంగిల్ 1 2 3 4 కదా, యాంగిల్ 4 అనేది ఏమవుతుంది, డౌన్ లెఫ్ట్లో ఉంది. సో డౌన్ లెఫ్ట్ యాంగిల్ 8, అవునా. సో ఇదే కదా కాన్సెప్ట్, ఇదే. సో ఇక్కడ కూడా మీరు ఇదే కాన్సెప్ట్ని కనుక అప్లై చేస్తే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ 60 అనేది ఎక్కడ ఉంది, పైన రైట్లో ఉంది. సో అప్పుడు ఇక్కడ కూడా 60 అవుతుంది కరెస్పాండింగ్ యాంగిల్స్ ప్రకారంగా. నెక్స్ట్ ఇక్కడ కూడా ఏమవుతుంది, ఇక్కడ 120 అవుతుంది, ఎందుకు, లీనియర్ పెయిర్ యాంగిల్. నెక్స్ట్ వర్టికలీ ఆపోజిట్ యాంగిల్ 60, ఇక్కడ కూడా వర్టికలీ ఆపోజిట్ యాంగిల్ 120, అంతే కదా. సో ఈ విధంగా మొత్తం అనేది ఫామ్ అవుతుంది, ఓకేనా.
సో వర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్. నెక్స్ట్ మనకు కరస్పాండింగ్ యాంగిల్స్ తర్వాత మనకి ఏమొస్తాయంటే నెక్స్ట్ ఆల్టర్నేట్ యాంగిల్స్ వస్తాయి. ఏమొస్తాయి? ఆల్టర్నేట్ యాంగిల్స్. సో ఆల్టర్నేట్ యాంగిల్స్లో కూడా ఇంటీరియర్ యాంగిల్స్, ఎక్స్టీరియర్ యాంగిల్స్ వస్తాయి. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. సో ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఏంటి? సో ఇప్పుడు ఆల్టర్నేట్గా ఉండడం అంటే ఒకటి రైట్లో ఉంటే ఒకటి లెఫ్ట్లో ఉండడం, అవునా? ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. సో ఇప్పుడు నేను ఇలా ట్రాన్స్వర్సల్ అనేది డ్రా చేస్తాను. సో ఇలా తీసుకున్నాను. సో ఇంటీరియర్ అంటే లోపల ఉండాలి, ఓకేనా? బయట ఉండకూడదు. సో లోపల అంటే ఏంటి? ఈ రెండు లైన్స్ లోపల. సో లైన్ ఎం. సో ఈ రెండు లైన్స్ మధ్యలో ఉండాలి, బయట ఉండకూడదు, అవునా? సో ఇంటీరియర్ అంటే ఈ ఏరియా వస్తుంది కదా, లోపల ఉండే ఏరియా. సో ఆల్టర్నేట్గా ఉండాలి. సో ఇప్పుడు లైన్ ఎల్లో ఇక్కడ ఇంటీరియర్లో ఉంటే లైన్ ఎంలో ఇక్కడ ఇంటీరియర్ ఆల్టర్నేట్గా ఉండాలి. సో ఒకే చోట ఉండకూడదు. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. సో ఇక్కడ నుంచి నేనేం చెప్పొచ్చు? ఈ యాంగిల్ అండ్ ఈ యాంగిల్. సో లెట్ us సే దిస్ ఈజ్ ఆల్ఫా, దిస్ ఈజ్ బీటా. సో ఇక్కడ నుంచి నేనేం చెప్పొచ్చు? ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు బీటా చెప్పొచ్చు. ఎలాగా? ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ద్వారా, ఓకేనా? ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. అదేవిధంగా ఇప్పుడు నాకు ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ చెప్పండి. సో ఇక్కడ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే లెట్ us సే యాంగిల్ 3 అనేది ఉంది. సో యాంగిల్ 3కి ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్ ఏమవుతుంది? సో యాంగిల్ 3కి ఆల్టర్నేట్గా ఉండాలి. అంటే యాంగిల్ 3 అనేది రైట్లో ఉంటే లెఫ్ట్లో ఉండాలి, మనకు కావాల్సిన యాంగిల్ లెఫ్ట్లో ఉండాలి అండ్ లోపలే ఉండాలి. సో 3కి ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్ ఏమవుతుంది? యాంగిల్ 6. సో యాంగిల్ 6. సో ఇవి రెండు ఈక్వల్ అవుతాయి. అదేవిధంగా యాంగిల్ 4 తీసుకోండి. యాంగిల్ 4కి ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్ ఏమవుతుంది? యాంగిల్ 5. సో ఇవి రెండు ఏమవుతాయి? ఈక్వల్ అవుతాయి. క్లియరా? ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. నెక్స్ట్ అదేవిధంగా ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ కూడా ఉంటాయి. ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్, ఓకేనా? సో ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే ఏంటి? ఎక్స్టీరియర్గా ఉండడం అంటే బయట ఉండడం. ఎలా ఉండడం? బయట. సో ఇక్కడ ఎలాగైతే లోపల ఉన్నాయో ఇక్కడ కూడా బయట ఉండాలి. క్లియరా? సో ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో యాంగిల్ ఎల్కి బయట ఉండాలి. సో యాంగిల్ ఎల్కి బయట ఇది ఉంది, ఓకేనా? అదేవిధంగా యాంగిల్ ఎంకి కూడా బయట ఉండాలి అండ్ ఆల్టర్నేట్గా ఉండాలి. సో యాంగిల్ ఎంకి బయట అంటే ఇవి ఎలా ఉండాలి? ఆల్టర్నేట్గా అంటే ఇది, అంతేనా? ఇది. సో ఇది ఆల్ఫా, ఇది బీటా అనుకుంటే ఇక్కడ నుంచి మనం ఏం చెప్పొచ్చు? ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు బీటా, అవునా? ఆల్ఫా బీటా రెండు ఈక్వల్ అవుతాయి. అదేవిధంగా చూడండి యాంగిల్ 1కి ఎక్స్టీరియర్ యాంగిల్ ఏమవుతుంది? ఆల్టర్నేట్గా యాంగిల్ 8. సో యాంగిల్ 1, యాంగిల్ 8 ఈక్వల్. అదేవిధంగా యాంగిల్ 2 కనుక తీసుకుంటే యాంగిల్ 2కి యాంగిల్ 7 అనేది ఈక్వల్ అవుతుంది, ఓకేనా? సో ఇది ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అండ్ ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్, ఓకేనా? నెక్స్ట్ ఇక లాస్ట్ కాన్సెప్ట్ ఇందులో ఏంటది? కో ఇంటీరియర్ యాంగిల్స్. ఏంటది? కో ఇంటీరియర్ యాంగిల్స్. సో కో ఇంటీరియర్ యాంగిల్స్ అనేది ఏంటి అంటే ఏం కాదు. సో ఈ కో ఇంటీరియర్ యాంగిల్స్ అనేది ఏమవుతాయంటే ఈక్వల్ కావు. దే విల్ నాట్ బీ ఈక్వల్ బట్ ద సమ్ ఆఫ్ దెమ్ విల్ బీ 180. అంటే దీని యొక్క సమ్ అనేది 180 అవుతుంది. సో కో ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఒకే చోట రెండు కూడా లోపల ఉండడం, ఓకేనా? రెండు కూడా ఎలా ఉండడం? లోపల ఉండడం. సో ఇక్కడ చూడండి లెట్ us సే దిస్ ఈజ్ ఆల్ఫా, దిస్ ఈజ్ బీటా, ఓకేనా? సో ఇవి రెండు కూడా లోపలే ఉన్నాయి. కో ఇంటీరియర్ యాంగిల్సా? అవునా? అవును. సో కో అంటే ఏంటి? రెండు కూడా ఒకటే సైడ్ ఉండాలి. అంటే ఒకటి రైట్ ఒకటి లెఫ్ట్ ఉండకూడదు. రెండు కూడా రైట్ ఉండాలి లేదా రెండు కూడా లెఫ్ట్ ఉండాలి. సో ఇక్కడ చూడండి ఆల్ఫా, ఇది బీటా. సో ఇక్కడ నుంచి నేనేం చెప్పొచ్చు? ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees. సో ఇదే కో ఇంటీరియర్ యాంగిల్స్, అంతే. కో ఇంటీరియర్ యాంగిల్స్. సో కో ఇంటీరియర్ యాంగిల్స్లో కనుక మనం చూస్తే ఇక్కడ యాంగిల్ 3కి కో ఇంటీరియర్ యాంగిల్ ఏమవుతుంది? యాంగిల్ 5. ఇది కూడా లోపలే ఉంది. సో యాంగిల్ 3, యాంగిల్ 5. సో ఇవి రెండింటిని యాడ్ చేస్తే ఏమవ్వాలి? 180 degrees. లేదా సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కూడా మీకు ఏంటంటే ఒక యూ షేప్ లాగా లేదా సి షేప్ లాగా ఇలా కనిపిస్తే, ఈ రెండు యాంగిల్స్ యొక్క సమ్ అనేది 180 అవుతుంది, అవునా? ఈ రెండు యాంగిల్స్ యొక్క సమ్ అనేది మనకు 180 అవుతుంది. సో యాంగిల్ 3 ప్లస్ యాంగిల్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees. అదేవిధంగా మనం ఏం చెప్పొచ్చు? యాంగిల్ 4 ప్లస్ యాంగిల్ 6 అనేది కూడా 180 degrees అవుతుంది, ఓకేనా? సో కో ఇంటీరియర్ యాంగిల్స్ ఇది. అదేవిధంగా కో ఎక్స్టీరియర్ యాంగిల్స్ కూడా వస్తాయి. కో ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే ఇప్పుడు యాంగిల్ 1 అనేది బయట ఉంది. అదేవిధంగా
యాంగిల్ 1 అనేది రైట్లో ఉంది కాబట్టి యాంగిల్ ఏది ఉంది 7, యాంగిల్ 7 కూడా రైట్లో ఉంది అండ్ ఇది కూడా బయటే ఉంది. సో యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 7 రెండింటిని కనుక మనం యాడ్ చేస్తే మనకు ఎంత వస్తుంది, 180 డిగ్రీస్ వస్తుంది. అదేవిధంగా యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 8 ఈ రెండింటిని కనుక యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 180 డిగ్రీస్ వస్తుంది. అంతేనా? సో ఈ ట్రాన్స్వర్సల్ కాన్సెప్ట్ అనేది నేను ఇంత టైం తీసుకొని నేను మీకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ఇన్ ఫ్యూచర్ మనకేంటంటే ఇవి ఎక్కడో చోట మనకు వస్తూనే ఉంటాయి, మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. అందుకోసం నేను ఏంటంటే ఇంత డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? సో ఈ ట్రాన్స్వర్సల్ కాన్సెప్ట్లో మనం ఏం నేర్చుకున్నాం, వర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్, కరెస్పాండింగ్ యాంగిల్స్. ఓకేనా? కరెస్పాండింగ్ యాంగిల్స్, దీని తర్వాత ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్, ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్, కో ఇంటీరియర్ యాంగిల్స్, కో ఎక్స్టీరియర్ యాంగిల్స్, ఇవి నేర్చుకున్నాం. క్లియరా? నా సో ఇప్పుడు క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 9. 3 లైన్స్ LMN. సో ఇది వచ్చేసరికి L, ఇది వచ్చేసరికి M, ఇది వచ్చేసరికి N. ఈ 3 లైన్స్ అనేవి ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. ఈ 3 లైన్స్ అనేవి ఎలా ఉన్నాయి, ప్యారలల్గా ఉన్నాయి. సో ప్యారలల్ సింబల్ అనేది మనం ఇలా పెడతాం. ఓకేనా? వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ యాంగిల్ ABC? సో యాంగిల్ ABC కావాలి నాకు, అంటే ఈ యాంగిల్ మొత్తం కావాలి. అవునా? సో ఈ యాంగిల్ మొత్తం కావాలి. క్లియర్? సో ఇప్పుడు మనం ఏదైతే కాన్సెప్ట్ నేర్చుకున్నామో దాన్ని చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం కాన్సెప్ట్ నేర్చుకున్నామంటే ఎప్పుడైనా కూడా 2 లైన్స్ అనేవి ప్యారలల్గా ఉంటే, కాన్సెప్ట్ గుర్తుందా ఏంటది, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. సో ఎప్పుడైనా కూడా 2 లైన్స్ అనేవి ఇలా ప్యారలల్గా ఉండి ఒక ట్రాన్స్వర్సల్ కనుక వెళ్తే ఇక్కడ నుంచి మనం ఏం చెప్పొచ్చు అంటే ఇది ఆల్ఫా అయితే ఇది బీటా అయితే మనం ఏం చెప్పొచ్చు, ఇవి 2 కూడా ఏమవుతాయి, ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు బీటా అవుతాయి. అవునా? నేర్చుకున్నామా? సో అదేవిధంగా ఇక్కడ అప్లై చేయండి. సో LM మాత్రమే చూడండి, లైన్ LM. సో లైన్ Lలో ఇది 45 డిగ్రీస్ ఉంది, ఇక్కడ 45, అండ్ లైన్ Mలో ఈ యాంగిల్ కూడా ఏమవుతుంది సార్, సో ఇది వచ్చేసరికి ఆల్టర్నేట్గా ఉంది అండ్ ఇంటీరియర్లో ఉంది. సో ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో ఇది 45 డిగ్రీస్. నెక్స్ట్ MN చూడండి, MN. సో MNలో 60 అనేది, ఈ యాంగిల్ అనేది 60 డిగ్రీస్ ఫామ్ చేస్తుంది. సో ఇది ఎలా ఉంది, ఇంటీరియర్లో ఉంది. సో దీనికి ఆల్టర్నేట్గా ఏముంటుంది, ఇది. సో ఈ యాంగిల్ అనేది ఏమవుతుంది సార్, ఈ యాంగిల్ కూడా 60. అంటే నాకు కావాల్సిన యాంగిల్ వచ్చేసిందా, వచ్చేసింది. ఏంటది, యాంగిల్ ABC అనేది 60 + 45. సో యాంగిల్ ABC ఈజ్ ఈక్వల్స్ టు 60 + 45. మనకు కావాల్సింది అదే కదా, 60 + 45 దట్ ఈస్ 105 డిగ్రీస్. సో 105 డిగ్రీస్. అర్థమైందా? చాలా సింపుల్ కాన్సెప్ట్. ఏంటి ఇక్కడ మనం ఏం యూస్ చేస్తాం, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అనే కాన్సెప్ట్ అనేది యూజ్ చేస్తాం. సో ఈ క్వశ్చన్ని మనం ఇంకో విధంగా కూడా సాల్వ్ చేయొచ్చు. ఏంటది అంటే యారో కాన్సెప్ట్ ద్వారా కూడా సాల్వ్ చేయొచ్చు. బట్ యారో కాన్సెప్ట్ అనేది మనము డీటెయిల్గా దానికేంటంటే ఒక స్పెసిఫిక్గా ఒక వీడియో అనేది నేను చేస్తాను. అదేంటంటే ఒక మంచి కాన్సెప్ట్, దాన్ని నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి మీరు ప్యారలల్ లైన్స్ కాన్సెప్ట్ ద్వారా నేర్చుకోండి, ప్యారలల్ లైన్స్ ట్రాన్స్వర్సల్ ద్వారా. క్లియరా? అర్థమైందా అందరికీ? షెల్ వి గో టు ద నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? క్వశ్చన్ నెంబర్ 9కి ఆన్సర్ ఏమవుతుంది, 105 అనేది ఆన్సర్. Now coming to the question number 10. Question number 10 చూడండి. In the given figure LMN. సో LMN అనేది ప్యారలల్ అండ్ BC. BC అనేది 2:3లో ఉంది. BC అనేది 2:3లో ఉంది. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ A యొక్క వాల్యూ కావాలి. అవునా? సో ఇక్కడ నుంచి నేను B యొక్క వాల్యూ, C యొక్క వాల్యూ. సో B అనేది నేను, C అనేది నేను ఎలా రాయొచ్చు, సో B అనేది 2 అంటే ఇది 2x, B ఈజ్ ఈక్వల్స్ టు 2x, C ఈజ్ ఈక్వల్స్ టు 3 కాబట్టి ఇది 3x. ఓకేనా? C ఈజ్ ఈక్వల్స్ టు, ఎటువంటి ఇబ్బంది ఏమైనా ఉందా ఇందులో, లేదు. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఓకేనా, కరెస్పాండింగ్ యాంగిల్స్ అనేవి ఏమవుతాయి, ఈక్వల్ అవుతాయి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ యాంగిల్ ఈ 2 యాంగిల్స్ అనేవి ఏమవుతాయి సార్, ఈ 2 యాంగిల్స్ అనేవి కరెస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయా కావా? ఎస్ సార్, ఇవి 2 కరెస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి అండ్ ఈ 2 యాంగిల్స్ అనేవి కూడా ఈక్వల్ అవుతాయి. సో ఇక్కడ నుంచి నేను ఏం చెప్పొచ్చు, ఇక్కడ B ఉంటే ఇక్కడ కూడా ఏముంటుంది సార్, ఇక్కడ కూడా B ఉంటుంది. అవునా? ఎందుకు, ఈ 2 కూడా ప్యారలల్ లైన్స్, MN ప్యారలల్. సో ఇక్కడ చూడండి 3 కూడా ప్యారలల్. సో MN ప్యారలల్, ఇది ఒక ట్రాన్స్వర్సల్. సో ఇక్కడ B ఉంటే ఇక్కడ B. సో B యొక్క వాల్యూ ఎంత, 2x. అవునా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, N అనేది ఒక స్ట్రైట్ లైన్. సో ఇక్కడ BC, యాంగిల్ B ప్లస్ యాంగిల్ C రెండింటిని యాడ్ చేస్తే ఎంత రావాలి, 180. ఎందుకు, లీనియర్ పేర్ యాంగిల్. సో యాంగిల్ B ప్లస్ యాంగిల్ C ఈజ్ 180. సో యాంగిల్ B ఎంత, 2x ప్లస్ యాంగిల్ C ఎంత, యాంగిల్ C ఈజ్ 3x. సో 2x ప్లస్ 3x ఈజ్ ఈక్వల్స్ టు 180 డిగ్రీస్. సో ఇక్కడ ఏమవుతుంది, 5x. సో 5x ఈజ్ ఈక్వల్స్ టు 180 డిగ్రీస్. సో x వాల్యూ ఎంత అవుతుంది, x వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 5 3 15, 5 6 30.
36 degrees. సో ఎక్స్ వాల్యూ ఎంత 36. కానీ మనకు కావాల్సింది ఎక్సా కాదు, మనకు కావాల్సింది ఏ, వాల్యూ ఆఫ్ ఏ, వాల్యూ ఆఫ్ ఏ. ఓకేనా. సో ఇక్కడ నుంచి బి యొక్క వాల్యూ నేను ఫైండ్ అవుట్ చేయొచ్చా. బి ఈజ్ నథింగ్ బట్ 36కి డబల్. బి ఎంత 36కి డబల్ విచ్ ఈజ్ 72, విచ్ ఈజ్ వాట్ 72. ఓకేనా 72. నెక్స్ట్ నేను మీకు ఇంకో కాన్సెప్ట్ నేర్పించాను. ఏంటది, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్, కో ఇంటీరియర్ యాంగిల్స్. ఓకేనా, కో ఇంటీరియర్ యాంగిల్స్ లేదా కో ఎక్స్టీరియర్ యాంగిల్స్. సో ఇక్కడ చూడండి, ఇది జాగ్రత్తగా చూడండి. సో యూ లేదా సి అనేది ఫామ్ అవుతుందా ఇక్కడ, యూ లేదా సి అంటే ఎప్పుడైనా కూడా యూ కానీ సి కానీ ఇలా ఫామ్ అవుతాయి. లేదా రెండు యాంగిల్స్ అనేవి ఒకటే సైడ్ కనుక ఉంటే, ఒకటే సైడ్ ఉండి అండ్ ఒకటే ఇన్సైడ్ ఉంటే ఇన్సైడే ఉండాలి లేదా అవుట్ సైడ్ ఉండాలి. సో ఇలా కనుక ఉంటే మనం ఏం చెప్పొచ్చు, ఏ ప్లస్ బి అంటే ఈ రెండు యాంగిల్స్ యొక్క సమ్ అనేది ఏం కావాలి 180 కావాలి. సో ఇక్కడ నుంచి మనం ఏం చెప్పొచ్చు, ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 180. అవునా, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 180. సో ఇక్కడ నుంచి నాకు ఏం కావాలి, ఏ కావాలి. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 180 మైనస్ బి. సో 180 డిగ్రీస్ మైనస్ బి వాల్యూ అంతా 72. బి వాల్యూ 72 degrees. దెన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 180లో 72 తీసేయండి, 108 degrees. సో ఆన్సర్ ఫర్ ద 10th క్వశ్చన్ ఈజ్ 108. సో యాంగిల్ ఏ ఏమవుతుంది 108 degrees. ఓకేనా, అర్థమైందా. నా కమింగ్ టు ద 11th క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 11 చూడండి. ఇన్ ద గివెన్ ఫిగర్ ఫైండ్ ఎక్స్. ఎక్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఎక్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ ఇక్కడ మనకి ఏం చెప్పాడంటే ఈ లైన్ అండ్ ఈ లైన్ రెండు కూడా ప్యారలల్, ఇవి రెండు కూడా ఎలా ఉన్నాయి ప్యారలల్. సో ఇది మనకేంటంటే ఇక్కడ మెన్షన్ చేయాలి. సో లెట్ us సే దిస్ ఈజ్ ఎఫ్. ఓకేనా, ఇది ఎఫ్. సో మనకు ఎగ్జామినేషన్లో ఇలా అవ్వాలి, ఎఫ్డి ఈజ్ ప్యారలల్ టు ఏబి లేదా ఏబి ఈజ్ ప్యారలల్ టు ఎఫ్డి ఇలా ఇచ్చాడు. ఓకేనా. సో ఇలా ఇచ్చినప్పుడు మనం చూసిన వెంటనే ఏం చేసేయచ్చు, ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ 45 అయితే ఇక్కడ కూడా 45 degrees రాసేయచ్చా. ఎస్ సార్, ఈజీగా మనం ఏంటంటే రాసేయచ్చు. అవునా, ఇది మనం ఈజీగా రాసేయవచ్చు. క్లియరా. సో ఇది మనం రాసేస్తాం. నెక్స్ట్ మనం ఏం చేయాలి, నెక్స్ట్ మనకు కావాల్సిన ఎక్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అవునా, ఎక్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ చూడండి, ఇది 105 degrees, ఇదంతా 105 degrees. సో ఇది 105 అయితే ఇక్కడ యాంగిల్ ఏమవుతుంది సార్, ఇక్కడ యాంగిల్ ఏమవుతుంది. సో ఇది 105 అయితే ఈ రెండు యాంగిల్స్ని ఇది లీనియర్ పేర్. సో ఇది 105, ఇక్కడ ఎంత అవుతుంది 75 degrees. సో ఈ యాంగిల్ వచ్చేసింది. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూ ఉంటాం. ఏంటో కాన్సెప్ట్ అంటే ఒక ట్రయాంగిల్లో, ఓకేనా, ఒక ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఇన్ అ ట్రయాంగిల్ అంటే ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి కనుక అయితే మనం ఏం చెప్పొచ్చు, ఏ ప్లస్ బి ప్లస్ సి, ఏ ప్లస్ బి ప్లస్ సి అనేది ఏమవుతుంది 180 degreesకి ఈక్వల్ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి నేను ఏం చెప్పొచ్చు, ఏ అంటే ఎక్స్ ప్లస్ బి అంటే 45 ప్లస్ సి అంటే 75. సో ఈ మూడిటి యొక్క సమ్ అనేది 180కి ఈక్వల్ కావాలి, 180 degrees. ఓకేనా. సో ఇక్కడ 10, 80, 80 ఒక 40, 120. సో ఇక్కడ నుంచి ఎక్స్ వాల్యూ ఏమవుతుంది 180 మైనస్ 120, 180 నుంచి 120 తీసేయండి. సో ఎక్స్ వాల్యూ ఏమవుతుంది 60 degrees. చాలా సింపుల్, ఎక్స్ వాల్యూ ఈజ్ 60 degrees. ఓకేనా, ఇది ఆన్సర్ ఈజ్ 60 degrees. సో దీన్ని మనం వేరే కాన్సెప్ట్ ద్వారా కూడా చేయొచ్చు. ఏంటది అంటే ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఎ ట్రయాంగిల్, అలా కూడా చేయొచ్చు. బట్ మనం ఇక్కడ ఇది దీనికి స్టిక్ ఆన్ అవుదాం, ఎందుకంటే అది మనం ఇంకా నేర్చుకోలేదు. ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే ఏంటి, ఎలా యూజ్ చేస్తాం ఏంటి. సో ఇప్పుడు ఇలాగ అర్థమైందా. సో ఈ కాన్సెప్ట్ అనేది మనకు అందరికీ తెలుసు. సమ్ ఆఫ్ ద 3 angles in a triangle is 180 degrees. క్లియర్. నా కమింగ్ టు ద నెక్స్ట్ వన్. సో ఇక్కడ లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ వీడియోలో ఇక లాస్ట్ క్వశ్చన్ ఇది. సో ఇది జాగ్రత్తగా చూడండి. ఇన్ అ గివెన్ ఫిగర్ ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి. ఓకేనా, ఏబి ఈజ్ ప్యారలల్ టు ఏసీ. ఏమేమి ఇచ్చాడు చూద్దాం. సో ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి. సో ఏబి ఈ లైన్ అనేది ఈ లైన్కి ప్యారలల్, ఈ రెండు లైన్స్ ప్యారలల్గా ఉన్నాయి. అదేవిధంగా ఏసీ ఈజ్ ప్యారలల్ టు బీడి. సో ఏసీ అంటే ఈ లైన్ అనేది ఈ లైన్కి ప్యారలల్, ఈ రెండు లైన్స్ అనేవి ఇలా ప్యారలల్గా ఉన్నాయి. అవునా. నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్పాడు, యాంగిల్ ఈఏసి ఈజ్ ఈక్వల్స్ టు 40 degrees. ఈఏసి అంటే ఇదేనా. సో ఈ యాంగిల్ ఎంత అంటే 40 degrees. దిస్ యాంగిల్ ఇస్ 40 degrees. అండ్ ఎఫ్డిజి, యాంగిల్ ఎఫ్డిజి ఈజ్ ఈక్వల్స్ టు 55. సో ఎఫ్డిజి అంటే ఇదే కదా. సో ఇది వచ్చేసరికి 55, ఇది 55 degrees. మనకు కావాల్సింది వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ యొక్క వాల్యూ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూద్దాం ఇక్కడ ఏమేమి ఉన్నాయి. సో ఇక్కడ ఎఫ్డిజి అనేది 55. ఇక్కడ చూడండి బీడిఏసి, ఇవి రెండు కూడా ప్యారలల్ కదా.
ఇవి రెండు కూడా ప్యారలల్. అంటే కరస్పాండింగ్ యాంగిల్స్ ప్రకారంగా చూస్తే ఈ యాంగిల్ కూడా ఏమవుతుంది సార్? ఈ యాంగిల్ కూడా 55 డిగ్రీస్ అవుతుంది, అవునా? ఈ యాంగిల్ కూడా ఏమవుతుంది? 55, అవునా? సో ఈ యాంగిల్ కూడా 55. అదేవిధంగా దీనికి ఆపోజిట్, వర్టికలీ ఆపోజిట్లో ఏముంది? ఈ యాంగిల్ ఉంది. సో ఇది కూడా ఏమవుతుంది సార్? సరే, ఇది కూడా 55 డిగ్రీస్ అవుతుంది. చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. ఇది కూడా 55 డిగ్రీస్, అవునా? క్లియర్? ఇక్కడ వరకు అర్థమైందా? అర్థమైంది. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఏబీ లైన్ అనేది ప్యారలల్ దేనికి? ఈఎఫ్ లేదా సిడికి. ఏబీ అనేది సిడికి ప్యారలల్. ఏబీ అనేది దేనికి ప్యారలల్? సిడికి ప్యారలల్. సో ఎప్పుడైనా కూడా రెండు ప్యారలల్ లైన్స్ కనుక ఉండి ఇలా కనుక వెళ్తే ఇక్కడ యాంగిల్ అండ్ ఇక్కడ యాంగిల్ ఏమవుతాయి సార్? ఇవి రెండు కూడా కరస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి అండ్ ఇవి రెండు కూడా ఈక్వల్ అవుతాయి. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ యాంగిల్ ఏముంది? ఇదొక లైన్, నెక్స్ట్ ఇదొక లైన్. సో ఇలా ఒక ట్రాన్స్వర్సల్ అనేది వీటి మధ్య వెళ్తుంది. సో ఇక్కడ యాంగిల్ అనేది ఎక్స్ అయితే ఇక్కడ యాంగిల్ కూడా ఏమవుతుంది? సరే, ఇది కూడా ఎక్స్ అవుతుంది. వచ్చేసింది ఆన్సర్, అంతే. సో ఇక్కడ నుంచి నేను ఏం చెప్పొచ్చు? ఎక్స్ ప్లస్ 40 ప్లస్ 55, 40 ప్లస్ 55 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 180 డిగ్రీస్. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? 180 మైనస్ 95. 180లోంచి 95 తీసేయండి. సో ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? 180లోంచి 95 తీసేస్తే 85. సో ఎక్స్ వాల్యూ ఈజ్ 85 డిగ్రీస్. 85 ఆప్షన్లో ఉందా? సో ఇక్కడ ఒక్క సెకండ్, మనకు వచ్చేసరికి ఏమైనా డిఫరెన్సెస్ వచ్చాయి ఇక్కడ. సో ఇక్కడ 40 వాడే ఇచ్చాడు, ఓకేనా? మేబీ ఇది ఆప్షన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో, ఓకేనా? ఆప్షన్స్ అనేవి మిస్టేక్ ఇవి. సో ఇది పైన ఉన్న ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవే వచ్చేస్తాయి. సో ఇది ఆప్షన్స్ అనేవి టైపింగ్ మిస్టేక్. సో ఇక్కడ ఎంత ఉండాలి? ఎక్స్ వాల్యూ వచ్చేసరికి 85. సో వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 85 డిగ్రీస్, ఓకేనా? అర్థమైందా అందరికీ? క్లియరా? సో ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? ట్రాన్స్వర్సల్ లైన్స్ యొక్క కాన్సెప్ట్, కరస్పాండింగ్ యాంగిల్స్ అండ్ వీటి యొక్క అప్లికేషన్స్ అనేవి మనం ఈ వీడియోలో నేర్చుకున్నాం. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకా కొన్ని కాన్సెప్ట్ అండ్ ఇంకా కొన్ని క్వశ్చన్స్ అనేవి మనం నేర్చుకుందాం, ఓకేనా? సో ఇక్కడతో ఈ సెషన్ అనేది ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా జామెట్రీ కనుక ప్రిపేర్ అవుతున్నా, ఓకేనా, వాళ్ళకేంటంటే జామెట్రీ వీడియోస్ అనేవి అవసరం ఉంటే వాళ్ళకేంటంటే తప్పకుండా ఈ వీడియో అనేది షేర్ అనేది చేయండి, ఓకేనా? సో ఇక్కడతో ఈ సెషన్ ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ అ గ్రేట్ డే అహెడ్.